హాయ్ అండి, వెల్కమ్ టు వీడి స్క్వేర్ బ్లాగ్స్. నేను మీ దివ్య విజయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మేము విజయవాడ భవానీపురం సితారా గ్రౌండ్స్లో జరుగుతున్న బటర్ఫ్లై థీమ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఈ ఎగ్జిబిషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లల కోసమే డిజైన్ చేసినట్టుందండి. అంటే పెద్దవాళ్ళకి కూడా రెగ్యులర్గా ప్రతి ఎగ్జిబిషన్లో ఉండే స్టాల్సే ఉన్నాయి. ఫుడ్, కిచెన్కి రిలేటెడ్, అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన బ్యూటీ యాక్సెసరీస్ ఎక్సెట్రా ఉన్నాయి. బట్ అవన్నీ మనం ఎప్పుడు చూసావే కదా, వాటి గురించి పక్కన పెడితే ఈ బటర్ఫ్లై థీమ్ ముందు చూసారు, అది చాలా అట్రాక్టివ్గా యూనిక్గా ఉందండి. మేమైతే ఇంటి నుంచి బయలుదేరి అలా బందర్ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాము. నైట్ టైం విజయవాడ సిటీ చాలా అందంగా ఉంటుందండి. బందర్ రోడ్లో షాపింగ్ మాల్స్ అన్నీ కూడాను లైటింగ్తో దగదగలాడిపోతున్నాయి. యాక్చువల్లీ మేము జనవరిలో మా పాప బర్త్డే, మా అన్నయ్య మ్యారేజ్ ఉంటే అప్పుడు ఈ రోడ్డుకి వచ్చాము షాపింగ్ చేయడానికి. మళ్ళీ ఆఫ్టర్ 3 months ఇదే చూడటము. అలా అంబేద్కర్ గారి స్టాచ్యూ, కృష్ణా బ్యారేజ్, కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అన్నీ దాటుకుంటూ ఫైనల్లీ సితారా గ్రౌండ్స్కి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ ఎక్కడో రీల్స్లో చూసారంట, పాపను తీసుకొని వెళ్ళు అని చెప్పారు. నేను కూడా తను ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాను. ఎంట్రన్స్లో అయితే హనీబీ చాలా అందంగా ఉందండి. మేము అలా వెళ్ళాము. ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. కొంచెం ప్లేస్ ఖాళీ అయిన తర్వాత ఫొటోస్ దిగుతున్నాము. రైట్ సైడ్ అయితే హార్సెస్ కూడా ఉన్నాయండి. పిల్లలు హార్స్ రైడింగ్ కూడా చేస్తున్నారు. అలాగే రైట్ సైడే బైక్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది. మేము అలా వెళ్ళి 2 photos దిగామో లేదో పవర్ కట్ అయిపోయిందండి. సరే పవర్ వచ్చేలోపు నేను వెళ్ళి టికెట్స్ తీసుకొని వస్తానని చెప్పి మా నాన్నగారు వెళ్ళారు. బట్ వాళ్ళైతే కరెంటు వచ్చిన తర్వాత టికెట్స్ ఇస్తామని చెప్పి అన్నారంట. వెనక్కి తిరిగి వచ్చేసారు. సో వెయిట్ చేయక తప్పలేదు. టికెట్ కౌంటర్ ముందు చూడండి ఎంతమంది చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని నిల్చొని ఉన్నారో. మేమైతే ఒక 10 minutes వెయిట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. కార్లోకి వెళ్ళి అలా కూర్చున్నాము. వాళ్ళు జనరేటర్ ఆన్ చేశారు. ఇంకా పవర్ వచ్చేసరికి మా నాన్న టికెట్స్ తీసుకుంటున్నారండి. ఈ టికెట్స్ గురించి చెప్పాలి అంటే 4 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ అవసరం లేదు. బట్ 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడాను టికెట్ తీసుకోవాల్సిందే. టికెట్ కాస్ట్ వచ్చి 100 rupees అండి. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. ఎంటర్ అవ్వగానే మా పాప అయితే భయపడిపోయిందండి. ఎందుకంటే సెటప్ అంత పెద్దగా లైటింగ్తో క్రౌడ్తో ఉంది. ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అయితే. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఎంజాయ్ చేయలేకపోయింది, కానీ తర్వాత చాలా ఎంజాయ్ చేసింది. ఎవరి చేతిలో చూసినా ఫోన్లేనండి. ఎక్కడ పడితే ఎక్కడ నిల్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. బికాజ్ అంత బాగుంది ఆ సెటప్. పిల్లలకి పైగా సమ్మర్ హాలిడేస్ కదండి. పేరెంట్స్ అందరూ చక్కగా తీసుకొని వచ్చి అక్కడ డిస్ప్లేకి పెట్టిన ఇన్సెక్ట్స్ని, యానిమల్స్ని చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ చెప్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఎగ్జిబిషన్కి అయితే బటర్ఫ్లై థీమ్ అని పేరు పెట్టారు కదండి. అక్కడ ఓన్లీ బటర్ఫ్లైసే కాదు, సమ్ వైల్డ్ యానిమల్స్, హనీబీ, స్కార్పియో, బీటల్ లాంటివి కూడా పెట్టారు. పిల్లలు ఆ డిస్ప్లే యానిమల్స్ దగ్గర కరెంటు వైర్స్ ఏమన్నా లాగుతారేమో, లేదంటే ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారేమో అని చెప్పి ప్రతి డిస్ప్లే పీస్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ని అయితే పెట్టారండి. ఇక్కడ మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని నెక్స్ట్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాము, సెకండ్ ఎంట్రీకి. ఎందుకంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు, జనం పెరిగిపోతున్నారు, సఫికేటింగ్గా అనిపించింది. సో సెకండ్ ఎంట్రీకి వెళ్ళేసరికండి ఐ లవ్ విజయవాడ అని చెప్పి వాటర్ ఫాల్ థీమ్ ఒకటి లెఫ్ట్ సైడ్లో పెట్టారు. ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవండి. అందరూ చక్కగా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. దానికి ఆపోజిట్లో అంటే రైట్ సైడ్ వచ్చేసి బటర్ఫ్లై స్వింగ్ ఒకటి పెట్టారండి. చాలా అట్రాక్టివ్గా అందంగా ఉంది. మా పాపను కూర్చోపెట్టి ఒక ఫోటో తీసుకుందామని ఆశపడ్డాను, కానీ అస్సలు పిల్లలు లేవట్లేదు, కూర్చొని ఊగుతూనే ఉన్నారు. వాళ్ళు ఊగుతుంటే ఆ బటర్ఫ్లై వింగ్స్ కూడా ఊగుతున్నాయి. చూడడానికి చాలా బాగుంది. సరే అని కొంచెం ముందుకు వెళ్ళేసరికండి ఇంకా యాజ్ యూజువల్గా స్టాల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్టాల్స్ అండి. నేనైతే ఫస్ట్ స్టాల్లోకి వెళ్ళాను. అక్కడ వాల్కి అంటించిన బిందీ కలెక్షన్ అయితే స్టిక్కర్ కలెక్షన్ చూస్తే వావ్ అనుకుంటూ ఉండలేకపోయానండి. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒక్క షీట్ వచ్చేసి 10 rupees. నేను సింపుల్గా యూజ్ చేస్తాను కాబట్టి నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి 2 sheets తీసుకున్నాను. అవే కదండి, హెయిర్ ఫ్లక్కర్స్, హెయిర్ టైస్, ట్రంచెస్, శారీ పిన్స్, ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, హారాలు, హ్యాండ్ బ్యాగ్స్, కాయిన్ పర్సెస్, హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్. ఒక్కటి ఏంటంటే ఇది ఉంది ఇది లేదు అనటానికి లేదు. నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే కాదండి, నేను రోడ్ సైడ్ ఇవి కూడా మనస్ఫూర్తిగా కొంటాను, ఎంజాయ్ చేస్తాను. నాకు ఏది నచ్చితే అది కొనుక్కుంటాను. సో ఇక్కడైతే చెప్పలేనన్ని వెరైటీస్ ఉన్నాయండి. కాకపోతే బిల్డింగ్ దగ్గర ఇంకా ఇద్దరే ఉండటం వల్ల లేట్ అయిపోయింది.
హవెవర్ మా మమ్మీ అయితే క్రౌడ్లో దూరి నా కోసం బిల్ అయితే వేయించుకొని వచ్చారు. దీనికి నెక్స్ట్ ఆపోజిట్ షాప్లోనే కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయండి. అన్ని లైటింగ్కి అట్రాక్టివ్గా ఉన్నాయి, ఏది చూసినా కొనాలనిపిస్తుంది. బట్ తీసుకున్న ఏం లాభం, ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఇంకా మనం పక్కన పెట్టేస్తాం, వాటితో పెద్దగా యూజ్ కూడా చేయమన్నమాట. సో నేను నాకు కావాల్సినంత వరకు తీసుకున్నాను. ఇక్కడైతే ఒక నైఫ్ చూసానండి నేను, చాలా బాగుంది. ఒక వుడెన్ బాక్స్లో 2 నైఫ్లు కలిపి పెట్టారు, చాలా బాగుంది. అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మా పాపతో లక్కీ నెంబర్ గేమ్ ఒకటి ఆడించాను. ప్రతిసారి నేను మా హస్బెండ్ ఆడేవాళ్ళం, బట్ ఈసారి మా పాపకి ఫస్ట్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ కదండి, తనకి ఒక మెమరీ లాగా ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి తనతో ఆడించాను. ఫస్ట్ 4 బాల్స్ అయితే బాగానే వేసిందండి. ఇంకా లాస్ట్ 2 బాల్స్ తనకు వేయటం రావట్లా, అర్థం కావట్లేదు. సో ఇంకా 2 బాల్స్ తీసుకొని నేను వేసాను అనమాట. తను చివరికి అయితే ఇయర్ బడ్స్ గెలుచుకుంది. ఏం గెలుచుకున్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ తనకు ఒక మెమరీని క్రియేట్ చేసామన్నది మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అందుకనే నేను ఆడించాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నానండి మా పాపకి. మ్యాగ్నెట్స్, కీ చైన్స్, కప్స్ అండ్ చాక్లెట్ పేపర్స్ మీద ఫొటోస్ వేస్తున్నారు. యాక్చువల్లీ మేము ముగ్గురం కలిసి ఉన్న ఫోటో వేరే ఫోన్లో ఉంది, అది నేను అన్ఫార్చునేట్లీ తీసుకొని రాలేదు. నా దగ్గర ఉన్న ఫోన్లో విడివిడిగా ఉన్నాయి ఫొటోస్, అవి మర్జ్ చేస్తారేమో అని అడిగాను, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది మేడం, కుదరదు అన్నారు. సో ఇలా 2 మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా పాపని లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఏరోప్లేన్ ఎక్కించానండి. తన ఏజ్కి అదొక్కటే సెట్ అవుతుంది, మిగతావన్నీ కొంచెం పెద్దగా ఉన్నవి, పెద్ద పిల్లలు ఎక్కేవి. లాస్ట్లో అయితే లైట్ వెలిగే బొమ్మ ఏదో కావాలని చెప్పి బాగా మారం చేసిందండి. ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టారనమాట స్టాలు. బొమ్మ ఎంత అని అడిగితే 100 రూపీస్ అని చెప్పారు. సరే అని కొనిచ్చాను. తనైతే ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఆ రోజు వచ్చిన రోజు అంటే నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, నైట్ లేట్ అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ షూట్ చేశాను. నేనైతే ఈ జార్స్ తీసుకున్నానండి. చూసిందల్లా నచ్చుతుంది, బట్ కొని ఏం లాభం, ఇంట్లో ఒక మూలన అలా పడి ఉంటాయి, అందుకనే అవసరం మేరకు తీసుకున్నాను. ప్రైస్ కూడా మీరు ఈ స్టిక్కర్స్ మీద చూడొచ్చండి, అన్నీ 50 and 60 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ టేబుల్ మీదకి బాగుంటాయి అని కూడా తీసుకున్నాను. మా పాప కోసం అయితే ఒక పర్స్ తీసుకున్నానండి. లాబూబు అని బొమ్మలు ఈ మధ్య రీల్స్లో బాగా వైరల్ అయ్యాయి కదా, ఆ డిజైన్తోనే ఉంది ఈ పర్సు, తనకి తీసుకున్నాను. ఇంకా ఒక పౌడర్ వేసుకునే బాక్స్ తీసుకున్నానండి. ఇంట్లోదైతే మా పాప కింద పడేయటం వల్ల లిడ్ విరిగిపోయింది. ఇప్పుడు తీసుకున్న ఈ బాక్స్ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది, అవసరం కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. మా పాప కోసం 3 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను, తనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ మీద పెట్టొచ్చని. ఇంకా ఈ చిన్న కొంబు పట్టుకొని మమ్మీ నాకు ఇది కావాలి అని చెప్పి అడిగింది. సరే అని చెప్పి తనకి ఆ కొంబు కూడా కొనిచ్చాను. నా కోసం అయితే ఒక 3 స్క్రంచెస్ తీసుకున్నాను. ఇంకా చిన్న హెయిర్ టైస్, స్టిక్కర్ ప్యాకెట్స్, శారీ పిన్స్ అంటే ఆ టైంకి నాకు ఏ కలర్ శారీ ఉందో అది గుర్తొస్తే దాని మీదకి తీసుకున్నానండి. తర్వాత నా హెయిర్ చిన్నది కాబట్టి ఈ చిన్న క్లిప్స్ కూడా తీసుకున్నాను, ఒక 4. అంటే బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లూజ్ హెయిర్ మీద పెట్టుకుంటాను నేను. ఇంకా మా పాప కోసం ఈ స్టార్ క్లిప్స్ అయితే తీసుకున్నానండి. అంటే తనకి హెయిర్ పెంచుదామని అనుకుంటున్నాను, చాలా టైం ఉందిలేండి హెయిర్ పెరగడానికి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవే ఫ్యాన్సీ షాప్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడైతే 5 రూపీస్కే వస్తున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, తీసుకొని ఉంచితే ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇవేనండి. తర్వాత మా పాప గెలుచుకున్న ఇయర్ బడ్స్ ఇది మ్యాషర్ అండి. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర లేదు, సడన్గా చూస్తే గుర్తొచ్చింది, ఇంకా తీసుకున్నాను. తర్వాత ఈ గరిటె 30 రూపీసే అంట, స్టీల్ చాలా మందంగా ఉంది, బరువుగా ఉంది, బాగుందని చెప్పి తీసుకున్నాను. మా పాప ఈ షార్ప్నర్ అండ్ పెన్ను కావాలని చెప్పి అడిగిందండి. సో తనకి తీసుకోవడం కాదు కానీ ఇంట్లో నాకు ఉపయోగపడతాయి కదా, ఐబ్రో పెన్సిల్స్, లిప్ లైనర్స్ షార్ప్ చేసుకోవడానికి. ప్లస్ ఈ పెన్ను కూడా అయితే మల్టీ కలర్స్లో ఉందండి. నేను కొంచెం నావెల్స్ అవి చదువుతూ ఉంటాను కదా, ఏవైనా అండర్లైన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ పెన్ కూడా తీసుకున్నాను. ఐటమ్స్ అయితే ఇవేనండి నేను తీసుకున్నది. సో ఈ వీడియో ఇంకా ఇంతే, ఇక్కడితో ఆపేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.